హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జ్ఞానవాపి కేసుకి సంబంధించి. ఏంటి ఈ జ్ఞానవాపి మసీద్ వివాదం? మనం చూస్తే కాశీ విశ్వనాథుని ఆలయం అన్నటువంటిది ఉంది, అవునా? రీసెంట్ గానే కాశీ విశ్వనాథ్ కారిడార్ ని కూడా ప్రారంభించారు. 2 సంవత్సరాలైంది ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ అన్నటువంటిది ప్రారంభించి. అయితే ఈ కాశీ విశ్వనాథ ఆలయానికి దానిని ఆనుకునే ఉన్నటువంటి ఈ జ్ఞానవాపి మసీద్ ఏదైతే ఉందో, ఈ జ్ఞానవాపి మసీద్ కి సంబంధించి వివాదం అన్నటువంటిది జరుగుతోంది. దేని గురించి? ఎప్పటి నుంచో ఈ వివాదం ఉంది, కానీ రీసెంట్ గా కొంతమంది మహిళలు కోర్టును ఆశ్రయించటం జరిగింది. ఏమని? ఈ జ్ఞానవాపిలో ఉన్నటువంటి హిందూ ఆలయానికి సంబంధించినటువంటి దేవుళ్ళు కానివ్వండి, నిర్మాణాలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఆ హిందూ దేవుళ్ళని మేము ఆరాధించుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టుగా ఒక 5 మంది మహిళలు కోర్టుకెళ్లారు. ఆ నేపథ్యంలో కోర్టు అన్నటువంటిది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీనిని ఈ జ్ఞానవాపి మసీదులో సర్వే చేపట్టండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆ సర్వే యొక్క రిపోర్ట్ ని కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ వారణాసి జిల్లా న్యాయస్థానానికి అందించింది. ఆ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఈ వారణాసి న్యాయస్థానానికి ఒక ఆదేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఏమని? ఈ జ్ఞానవాపి కేసు విచారణని 6 నెలల్లో పూర్తి చేయండి అన్నట్టుగా. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి తెలియాలి, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటిది, ఈ ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటిది ఏం చెప్తుంది అన్నటువంటిది కూడా మనకి తెలియాలి. అయితే ఈ ప్రార్థనా స్థలాల చట్టం ఏదైతే ఉందో దీన్ని 1991వ సంవత్సరంలో పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటి? 1947వ సంవత్సరం అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ 1947 ఆగస్టు 15 నాటికి మన దేశంలో దేవాలయాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, అంటే ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే కొనసాగించాలి, మార్పులనేవి చేయొద్దు అన్నట్టుగా ఈ ప్రార్థనా స్థలాల చట్టం చెప్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ కి సంబంధించిన వాళ్ళేమో ఇదిగో మీరు ఈ చట్టాన్ని పక్కన పెడుతున్నారు అన్నట్టుగా వీళ్ళు. కానీ ఇటువైపు ఏంటి? అది ఒకప్పుడు హిందూ దేవాలయమే. మనం చూస్తే కాశీ విశ్వనాథుని ఆలయంలో ఉన్నటువంటి నంది ఏదైతే ఉంటుందో ఈ నంది ఎప్పుడు శివునికి ఎదురుగా ఉంటుంది, అవునా? కానీ కాశీ విశ్వనాథుని ఆలయంలో ఇదిగో ఇక్కడ నంది ఉంటే దానికి ఎదురుగా, అంటే మసీదులో ఇక్కడ శివలింగం ఉండాలి, కానీ ఆ ప్లేస్ లో ఇక్కడ మసీద్ అనేటటువంటిది ఉంది. అంటే ఈ ఆలయంలో శివుడు ఉన్నటువంటి ఆ ఆలయాన్ని కూల్చేసే ఇక్కడ మసీదుని నిర్మించటం జరిగింది అన్నట్టుగా వాదనలు వినిపించటం, దానికి కోర్టు ఇదిగో సర్వేని చేపట్టండి అన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలో మనకిది గుర్తుండాలి. అంతేకాదు రీసెంట్ గా మనం చూస్తే మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా కేసు అన్నటువంటిది ఇలాంటిదే. ఇంతకుముందు బాబ్రీ మసీద్ అయోధ్య ఆలయం కేసు అన్నటువంటిది ఇలాంటిదే. సో ఈ సిరీస్ అనేవి జరుగుతూ ఉన్నాయవునా? ఆ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాయువ్య చైనాలో అర్ధరాత్రి పూట భూకంపం వచ్చింది. దాంతో మరణాలనేవి ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం 127 మంది చనిపోయారు. అలాగే దాదాపు 700 మందికి పైగా గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దీని యొక్క తీవ్రత అన్నటువంటిది రిక్టర్ స్కేల్ మీద చూడండి 6.2% ఉంది. మనము ఈ యొక్క భూకంపం సంభవించినప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో దానిని రిక్టర్ స్కేల్ మీద కొలుస్తాము, అవునా? తీవ్రతని రిక్టర్ స్కేల్ మీద కొలుస్తాము. అదే ఎంత ఇంటెన్సిటీతో వచ్చింది అని కొలవటానికేమో మెర్కాలీ స్కేల్ ని మనం వాడుతూ ఉంటాము. సో ఇవి గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు రిక్టర్ స్కేల్ మీద 6.2%గా దీని తీవ్రత అన్నటువంటిది నమోదైంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్? అసలు భూకంపం అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? దీనికి సంబంధించి సీజ్మిక్ వేవ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆ సీజ్మిక్స్ వేవ్స్ ఏంటి? పి వేవ్, ఎస్ వేవ్స్ అనేసి, అలాగే ఎల్ వేవ్, ఆర్ వేవ్స్ అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి. అంటే ఏంటి? సర్ఫేస్ వేవ్స్ అనేసి, బాడీ వేవ్స్ అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి. సో వీటిలో అత్యంత ప్రమాదకరమైనటువంటివి ఏంటి? ఎల్ వేవ్స్ అన్నటువంటివి. అలాగే మన ఇండియా యొక్క సీజ్మిక్ జోన్ మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మన దేశంలో ఏ రాష్ట్రాలు ఏ జోన్లలో ఉన్నాయి అనేసి. అయితే ఈ సీజ్మిక్ జోన్స్ కి సంబంధించి జోన్ 1లో మన భారతదేశంలో ఎలాంటి జోన్ కూడా లేదు. కానీ జోన్ 5లోకి వచ్చేసరికి చూడండి వెరీ హై రిస్క్ జోన్స్ అనేవి ఉన్నాయి, అలాగే వెరీ రిస్క్ జోన్స్ అనేవి ఉన్నాయి, అలాగే మోడరేట్ రిస్క్ జోన్స్ అనేవి ఉన్నాయి, లో రిస్క్ జోన్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఐస్లాండ్ లో ఒక అగ్ని పర్వతం అన్నటువంటిది పేలింది. దాంతో అక్కడ ఆకాశంలోకి దుమ్ము, ధూళి, వాయువులు, నీటి ఆవిరి ఇవన్నీ కూడా వెదజల్లటం ప్రారంభమయ్యాయి.
మనం చూస్తే ఇక్కడ ఈ అగ్నిపర్వతం ఎక్కడైతే పేలిందో దానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక నగరం నుంచి ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్, అగ్నిపర్వతం అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, ఈ అగ్నిపర్వతం యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి రకాలేంటి, దీనివల్ల ఏర్పడేటటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏంటి, మన భారతదేశంలో అగ్నిపర్వతాలు ఏమేమి ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అగ్నిపర్వతాలు, ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఎలా ఉంది అనేసి మనకి తెలియాలి. మనం చూస్తే 2022వ సంవత్సరంలో ఒక వాల్కనో అనేది రావటం జరిగింది. ఆ వాల్కనో వల్ల ప్రపంచ ఉష్ణోగ్రత అన్నటువంటిదే చాలా ప్రభావితమైంది. మరి ఆ వాల్కనో పేరేంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యాయ సంహిత బిల్లుల మీద లోక్సభలో చర్చ అనేటటువంటిది మొదలైంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, ఇప్పుడు ఇండియా యొక్క లీగల్ సిస్టంలో ఇంతకు ముందు ఉన్నటువంటి 3 చట్టాల నేపథ్యంలో కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆ 3 చట్టాలేంటి, వాటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులేంటి, వాటిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అన్నట్టుగా మనకి ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతానికి చూడండి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్ లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్ ఏంటి, భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది. అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాం. దీని ప్లేస్ లో తీసుకొచ్చేటటువంటిదే భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నటువంటిది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారత సాక్ష్యాధార చట్టం అంటాం. దాని ప్లేస్ లో తీసుకొచ్చేదే ఇప్పుడు భారతీయ సాక్ష్య బిల్ అన్నటువంటిది. సో ఈ 3 కూడా పాతగా ఉన్నటువంటి ఆ 3 చట్టాలని రీప్లేస్ చేయబోతూ ఉన్నాయి. అయితే ఈ బిల్లులకి సంబంధించి ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు, చర్చ అనేటటువంటిది జరుగుతోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పార్లమెంట్ లో సభ్యుల్ని మళ్లీ సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆ సస్పెన్షన్ అనేది అలా జరుగుతూ ఉంది. మళ్లీ ఇంకో 49 ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో ఈ శీతాకాల సమావేశాల్లో సస్పెండ్ అయినటువంటి ఎంపీల సంఖ్య 141కి చేరింది. అయితే ఎందుకని ఇంతమంది ఎంపీలు సస్పెండ్ అవుతూ ఉన్నారు అంటే మనం చూస్తే రీసెంట్ గా లోక్సభలో సెక్యూరిటీ బ్రీచ్ అన్నటువంటిది జరిగింది, అవునా? ఆ నేపథ్యంలోనే విపక్ష ఎంపీలు లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి ఆందోళనలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటిదాకా 141 మందిని సస్పెండ్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్యాగ్ రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ప్రభుత్వ ఖజానాన్ని కాపాడేటటువంటి బాధ్యతని కలిగి ఉంటుంది, అవునా? ఎందుకని కాగ్ పార్లమెంట్ కి ప్రతిసారి ఆడిట్ నివేదికలు అనేవి సమర్పిస్తూ ఉంటుంది. అయితే ఈ నివేదికలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. 2019వ సంవత్సరం నుంచి 2023 మధ్య ప్రతి సంవత్సరం సగటున కేవలం 22 రిపోర్ట్స్ మాత్రమే ఈ క్యాగ్ అన్నటువంటిది అందిస్తోంది. మనం చూస్తే 2014 నుంచి 2018 మధ్య సగటున 40 రిపోర్ట్స్ వరకు అందించేటటువంటి ఈ క్యాగ్ ఇప్పుడు చూస్తే కేవలం 22 రిపోర్ట్లు మాత్రమే అందిస్తోంది. అంతేకాదు ఈ సంవత్సరంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి క్యాగ్ కేవలం 18 రిపోర్ట్స్ ని మాత్రమే ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో కాగ్ యొక్క విశ్వసనీయతకి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నటువంటిది అరైజ్ అయింది. ఈ నేపథ్యంలో మనకి క్యాగ్ అంటే ఏంటి, క్యాగ్ యొక్క డ్యూటీస్ మరియు పవర్స్ ఏంటి, క్యాగ్ యొక్క నియామక ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే క్యాగ్ యొక్క నియామక ప్రక్రియ చూడండి. మన తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ, ఈయన తన పదవీ కాలంలో మనం చూస్తే ఏకే చందా కానివ్వండి, ఏకే రాయ్, నరహరిరావు వీళ్ళందరినీ కాగ్ అధికారులుగా నియమించడం జరిగింది. అయితే వాళ్ళు ఆ యొక్క వృత్తిలో నైపుణ్య అనుభవాలు కలిగినటువంటి వాళ్ళే. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కాగ్కి సంబంధించినటువంటి వృత్తిలో నైపుణ్య అనుభవాలు కలిగినటువంటి వాళ్ళేనా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే సిబిఐ, సివిసి ఎలా ఉన్నాయో వాటి నియామకాల తరహాలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా కాగ్ నియామకం చేపట్టాలి అన్నటువంటి అభిప్రాయాలు చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎందుకని, ప్రధానమంత్రి నేరుగా నియమించగలిగినటువంటి పదవి ఇప్పుడు క్యాగ్ మాత్రమే. ఆ నేపథ్యంలోనే ఒక కమిటీ అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా చాలా మంది తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొలీజియం పద్ధతిలో అధికార ప్రతిపక్షాలు గనక కాగ్ని గనక నియమిస్తే అప్పుడు బాగుంటుంది అన్నట్టుగా 2012లో ఎల్కే అద్వానీనే సూచించటం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత కూడా మనం చూస్తే కాగ్ నియామకానికి ఒక ప్రత్యేక చట్టం అనేది ఉండాలి, ఎక్కువ మంది సభ్యులతో కాగ్ని నియమించాలి అన్నట్టుగా సిఫార్సులు చేయటం జరిగింది.
అయితే మన యొక్క కాన్స్టిట్యూషన్, మన యొక్క రాజ్యాంగం అన్నటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైనటువంటి హోదాని ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఇవ్వటం జరిగింది. కానీ ఆ పదవిలో నియామకానికి కావాల్సినటువంటి అర్హతలేంటి, ఆ అనుసరించాల్సినటువంటి పారదర్శక పద్ధతి ఏంటి, వీటన్నింటినీ 1971లో తీసుకొచ్చినటువంటి ఈ క్యాగ్ చట్టం అన్నటువంటిది మాత్రం చెప్పట్లేదు. అంతేకాదు, ఇప్పుడు వేరే దేశాల్లో ఏవైతే ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయో అవి ఆడిటింగ్, అకౌంటింగ్ వీటిలో చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళనే క్యాగ్లుగా నియమిస్తుంది. కానీ భారతదేశంలో ఇలా నైపుణ్య అనుభవాలు లేనటువంటి సాధారణ ఐఏఎస్ అధికారుల్ని కూడా ఇలా క్యాగ్లుగా నియమించేటటువంటి సంప్రదాయం అనేది ఉంది. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. చూడండి, క్యాగ్ యొక్క డ్యూటీస్ మరియు పవర్స్ చూడండి. వీళ్ళు యూనియన్ మరియు స్టేట్స్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ ని కంపైల్ చేస్తారు. ఆ అకౌంట్స్ ని ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయటం జరుగుతుంది. ఆడిట్ చేస్తారు ఆ అకౌంట్స్ ని. అలాగే డిఫరెంట్ బాడీస్, అథారిటీస్ వాటిని కూడా ఆడిట్ చేయటం జరుగుతుంది. క్యాగ్ కి ఆడిటింగ్ పవర్స్ అన్నటువంటివి చాలా ఉన్నాయి. ఏమేం పవర్స్ ఉన్నాయి చూడండి. గవర్నమెంట్ కంపెనీస్ కి ఆడిట్ చేస్తాయి. కన్సర్న్డ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొన్ని అథారిటీస్, బాడీస్ కి సంబంధించి కూడా ఈ ఆడిటింగ్ అనేటటువంటిది చేస్తారు. అలాగే రూల్స్, రెగ్యులేషన్స్ చేసేటటువంటి అధికారం కూడా ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్ గా మేక్ ఇన్ ఇండియా అని ఎలా అయితే మనం ఇనిషియేటివ్ ని తీసుకొచ్చామో అలానే వెడ్ ఇన్ ఇండియా అన్నటువంటిది మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దేని నేపథ్యంలో ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అవునా, డబ్బులున్నటువంటి చాలా మంది వివిధ దేశాలకు వెళ్లి అక్కడ వెడ్డింగ్ అనేటటువంటిది చేసుకోవటం లాంటి సాంప్రదాయం ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఒక పెళ్లి అంటే దానికి ఎన్నో కార్యక్రమాలు అవసరం. అంటే ఎన్నో రకాల వ్యాపారాలకి పెళ్లి అన్నటువంటిది బాసటగా నిలుస్తుంది. అవునా, పెళ్లికి సంబంధించి మనం ఎన్నో రకాల వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ వ్యాపారం అన్నటువంటిది పెరగటానికి ఈ పెళ్లి అన్నటువంటిది దోహదపడుతుంది. అలాంటి నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థకు దక్కాల్సినటువంటి ప్రయోజనాల్ని డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నటువంటిది దూరం చేస్తోంది. కాబట్టి ఎలాంటి ఖర్చైనా పెళ్లికి సంబంధించి మన దేశంలో జరిగితే మన ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలకి, వ్యాపారులకి కూడా మేలు కలుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో వెడ్ ఇన్ ఇండియా అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్ ని మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీనివల్ల ఉపాధి అనేటటువంటిది కలుగుతుంది, మన ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది కూడా వృద్ధి చెందటానికి అవకాశం అనేది ఉంటుంది అన్నట్టుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో అత్యంత సంపన్నులకి సంబంధించి చూస్తే ఈ సంవత్సరం సావిత్రి జిందాల్ ఈమె మొదటి స్థానంలో ఉంది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అన్నటువంటిది ఈ విషయాన్ని చెప్పింది. మనం చూస్తే ఈమె మొత్తం సంపద $25.3 బిలియన్. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఈమె సంపద $9.6 బిలియన్ అనేది పెరిగింది. దాంతో ఈ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో అందరికన్నా తొలి స్థానంలో అత్యధికంగా ఆర్జించినటువంటి వాళ్ళలో మన దేశంలో మొదటి స్థానంలో ఈమె ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాసా అన్నటువంటిది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసా లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా స్పేస్ నుంచి తొలి అల్ట్రా హెచ్డి వీడియోని భూమికి పంపించటం జరిగింది. మనం చూస్తే 3.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియో అన్నటువంటిది ప్రసారమైంది. ఇది భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. అంతేకాదు 15 సెకండ్ల నిడి ఉన్నటువంటి ఈ వీడియోలో టాటర్స్ అనేటటువంటి ఒక పిల్లి లేజర్ లైట్ ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అయితే డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఈ ప్రయోగంలో భాగంగా ఈ వీడియోని నాసా ప్రసారం చేయటం జరిగింది. అయితే ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో అంతరిక్షం నుంచి భూమి మీదకి డేటా, ఫోటో లేదా వీడియోల్ని పంపించేందుకు, మనుషుల యొక్క అంగారక యాత్రకి ఉపయోగపడేందుకు కూడా ఇవి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, నాసా అన్నటువంటిది సైకి అనే ఒక వ్యోమ నౌకని ఈ సంవత్సరం సూర్యుడి కక్షలో తిరుగుతున్నటువంటి గ్రహ శకలం మీదికి పంపించటం జరిగింది. అంతేకాదు దీంట్లో ఉన్నటువంటి ట్రాన్సీవర్ భూమి మీదికి విజయవంతంగా లేజర్ సంకేతాన్ని కూడా పంపించటం జరిగింది. దాని తర్వాత ఈ వ్యోమనౌక నుంచి ఒక ఎన్కోడెడ్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ ని అమెరికాలోని కాల్టెక్ పలోమర్ అబ్జర్వేటరీ కేంద్రంలో ఉన్నటువంటి హాలే టెలిస్కోప్ అన్నటువంటిది అందుకుంది. ఆ తర్వాత దీన్ని వేరే పరిశోధనాశాలలకు పంపించటం, అక్కడ ఈ వీడియోని డీకోడ్ చేయటం లాంటివన్నీ జరిగాయి. దాంతో ఇప్పుడు 10 లక్షల మైళ్ల దూరం నుంచి బ్రాడ్బ్యాండ్ వీడియోల్ని ప్రసారం చేయాలి అన్నటువంటి మా లక్ష్యం నెరవేరింది అన్నట్టుగా నాసా ఇక్కడ చెప్పింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం, వ్యయం, అప్పులు, తిరిగి చెల్లించాల్సినటువంటి నిధులు, ఇలా వివిధ విషయాలతో సమగ్రమైనటువంటి ఒక ఆర్థిక ముఖ చిత్రాన్ని అసెంబ్లీలో తీసుకురావటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది సిద్ధమైంది. దానికి సంబంధించి గమనించాలి, రాష్ట్ర ఆర్థిక రంగం తీరనేది ఎలా ఉంది అన్నట్టుగా ఇప్పటికే గణాంక శాఖ కూడా ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. దాని ప్రకారం వార్షిక తలసరి ఆదాయంలో మన దేశంలో సిక్కిం, ఢిల్లీ తర్వాత తెలంగాణ అన్నటువంటిది 3వ స్థానంలో ఉంది. మనం చూస్తే 2022-23లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 3.12 లక్షలుగా ఉంది. సిక్కిం ఏమో 5.19 లక్షలతో మొదటి స్థానంలో, ఢిల్లీ ఏమో 4.44 లక్షలతో రెండవ స్థానంలో ఉంటే ఏపీ తలసరి ఆదాయం 2.19 లక్షల కోట్లు. మనం చూస్తే 2014-15లో తలసరి ఆదాయం 1.24 లక్షలుంటే ఇప్పుడు అది 3.12 లక్షలకి పెరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎస్డిపిలో గత ఏడాది 13.33 లక్షల కోట్లుగా ఉంటే దేశంలో అత్యధికంగా తమిళనాడులో ఎక్కువ జిఎస్డిపి అన్నటువంటిది ఉంది. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, ఆ తర్వాత 8వ స్థానంలో తెలంగాణ అన్నటువంటిది ఉంది జిఎస్డిపి పరంగా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు అనేవి మళ్ళీ నమోదవుతూ ఉన్నాయి. ఒమిక్రాన్ కి సంబంధించి JN.1 అన్నటువంటి వేరియంట్ ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా 142 కోవిడ్ కేసులు వచ్చాయి. అందులో ఒక్క కేరళలోనే 115 కేసులు అనేవి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి వివిధ రకాల గైడ్ లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, విద్యార్థునుల ఉపగ్రహం. మనకి శాటిలైట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. అందులో స్టూడెంట్ శాటిలైట్స్ కూడా ఉంటాయి, అవునా? అయితే ఈ స్టూడెంట్స్ శాటిలైట్స్ లో భాగంగా చూడండి, PSLV C58 ద్వారా ఇస్రో అన్నటువంటిది విద్యార్థినుల యొక్క ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించబోతోంది. అయితే ఈ PSLV C58 ప్రయోగం ద్వారా 600 కిలోమీటర్ల ఎత్తు కక్షలో శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగించబోతూ ఉన్నారు. అయితే దీనిని ఎవరు రూపొందించారు అంటే కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉన్న LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు దీన్ని తయారు చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం ఏం నేర్చుకోవాలి? అసలు స్టూడెంట్ శాటిలైట్స్ అంటే ఏంటి, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం చూస్తే ఆజాదీ సాట్ అన్నటువంటిది కూడా దీనికి ఎగ్జాంపుల్ గా చెప్తాం, అవునా? అలాగే PSLV వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తూ ఉంటాం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి. సో లాంచ్ వెహికల్స్ అన్నటువంటివి ఎన్ని రకాలు, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఛత్తీస్గఢ్ కి స్పీకర్ గా రమణ్ సింగ్. మనం చూస్తే ఈయన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడు స్పీకర్ గా ఎన్నికవ్వటం జరిగింది. ఛత్తీస్గఢ్ కి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈయన. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో తొలిసారిగా సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు దగ్గరలో ఉన్నటువంటి శెట్టిగుంట అనేటటువంటి ప్రాంతంలో మేలుజాతి పుంగనూరు కోడె దూడ అన్నటువంటిది పుట్టడం జరిగింది. ఎలా? ఈ అద్దె గర్భం సరోగసి ద్వారా ఇలా జరగటం అన్నటువంటిది మన దేశంలోనే మొదటిసారి. మనం చూస్తే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఈ చింతలదీవి పశు క్షేత్రం అన్నటువంటిది ఉంది. అక్కడ ఈ పుంగనూరు జాతి పిండాన్ని ఒక నాటు ఆవు గర్భంలో ప్రవేశపెట్టడం, దాని తర్వాత అది ఒక కోడి దూడకి జన్మనివ్వటం, ఇదంతా జరిగింది. దీనికి చూడండి 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చుతో పిండ మార్పిడి విధానం IVF ద్వారా మనకు కావాల్సినటువంటి పశువుల సంతతి వృద్ధి చేసుకోవటానికి ఈ సరోగసి అన్నటువంటిది ఇలా ఉపయోగపడింది. నెక్స్ట్ చూడండి, దుబాయ్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత జోడీ అయినటువంటి మాన్షి జోషి, తులసీమతి మురుగేషన్ వీళ్ళిద్దరికీ స్వర్ణం అన్నటువంటిది రావటం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి మహిళల డబుల్స్ SL3 SU5 విభాగం ఫైనల్లో వీళ్ళిద్దరి జోడీ ఇండోనేషియాకి సంబంధించిన జోడీని ఓడించి పతకం నెగ్గించుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి చికిత్సల వ్యయ పరిమితిని ఇంతకు ముందున్న 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచడం జరిగింది. అంతేకాదు ఈ ఆరోగ్యశ్రీ సేవల గురించి అందరికీ తెలిసేలాగా ఆరోగ్యశ్రీ యాప్ ని కూడా తీసుకొచ్చింది. అయితే ఇక్కడ గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. 1.48 కోట్ల మంది కాదు, కోట్ల కుటుంబాలు.
ఈ ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకి వైద్యులు సూచనలు ఇస్తారు కదా, వాటిని అనుసరించే నెలకు 5,000 రూపాయలు, 2 నెలలకి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అలా ఇప్పటిదాకా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయల్ని చెల్లించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్ట్. ఈ కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్ట్ ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది అంటే యూకేతో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్నోవేషన్ డైలాగ్ ని ప్రారంభించింది అంటే స్విట్జర్లాండ్తో కలిసి. నెక్స్ట్ చూడండి, భారతదేశం 5 ఏళ్ల తర్వాత ఏ దేశంతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ కోసం తిరిగి చర్చల్ని ప్రారంభించింది అంటే శ్రీలంకతో. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం రుణం తీసుకోవాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, 20,000 కోట్ల రూపాయలు. అలాగే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ కాంపిటీషన్ లాపై ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కాలాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది అంటే 16 మంది సభ్యులతో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిల్క్ యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో ఈ సిల్క్ యారా టన్నెల్ అన్నటువంటిది కూలింది కదా, ఆ నేపథ్యంలో 41 మంది చిక్కుకున్నారు. వాళ్ళని చాలా రోజులు కష్టపడి బయటికి తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇటీవల విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత కారణంగా ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే దక్షిణాసియా. నెక్స్ట్ చూడండి, పట్టభద్రుల నిరుద్యోగ రేట్ అన్నటువంటిది అంటే గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది 2022-23లో 13.4% తగ్గింది. మనం చూస్తే 2021-22లో 14.9% ఉంటే ఇప్పుడు అది 13.4% తగ్గింది. రీసెంట్ గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అన్నటువంటిది రావటం జరిగింది. అందులో భాగంగా ఈ వివరాలు అనేవి ఉన్నాయి. అయితే దీని ప్రకారం చూస్తే చండీగఢ్లో పట్టభద్రుల నిరుద్యోగ రేట్ అన్నటువంటిది అతి తక్కువగా ఉంది. ఢిల్లీలో అయితే చూడండి 5.7% ఉంటే చండీగఢ్లో 5.6% ఉంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా ఇది 33% ఉంది. లదాఖ్లో అయితే 26.5%, ఆంధ్రప్రదేశ్లో 24%గా ఉంది. అలాగే రాజస్థాన్లో 23.1%, ఛత్తీస్గఢ్లో 21.9% చొప్పున ఈ నిరుద్యోగ రేట్ అనేది ఉంది. మనం చూస్తే 2017వ సంవత్సరం ఏప్రిల్ నుంచి NSSO అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ PLFS సర్వేని నిర్వహిస్తోంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని నిర్వహిస్తోంది. చివరిగా ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఇతనే వరుసగా 3వసారి కూడా విజయం సాధించటం జరిగింది. ఇతను ఇంకొక 6 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండబోతున్నారు. మనం చూస్తే 2014లో మొదటిసారి, 2018లో రెండవసారి ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే 2019లో ఆ దేశ రాజ్యాంగాన్ని సవరణ చేసి పదవీ కాలాన్ని 2 ఏళ్ల పాటు పొడిగించుకోవటం జరిగింది. ఇప్పుడు ఇతను 3వసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.